పరిశుద్ధాత్మ దేవుడు భూలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది అది చెప్పి నేను ముగించేస్తాను. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకటే, వాళ్ళకి తెలియకుండానే ఆత్మవశులయ్యారు. మేనిఫెస్టేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆత్మవశులైపోయి వాళ్ళకి తెలియని ఒక భాష మాట్లాడారు కొంతమంది. 3 పెంతుకొస్తులు జరిగాయి బైబిల్లో. 3 పెంతుకొస్తులు. ఒకటే యూదుల పెంతుకొస్తు, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం. 2వ పెంతుకొస్తు సమరయల పెంతుకొస్తు, అది ఎక్కడ జరిగింది? అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం. 3వ పెంతుకొస్తు అన్యుల పెంతుకొస్తు. ఈ 3 చోట్ల మీరు ఒకటే చూస్తారు, వాళ్ళ ఆత్మతో నింపబడినప్పుడు భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మ కార్యాలేంటి? పాపాలు ఒప్పుకున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలేంటి? పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు. దేవుని ఆత్మ వారిలో ఉంది కనుక వాళ్ళు పాపం చేయలేకపోయారు. దేవుడికి తమ జీవితాలు సమర్పించేసి ప్రభు కొరకు జీవించారు. పరిశుద్ధాత్మ మీరు 8వ అధ్యాయం సమరయలు బాప్తిస్మ, సమరయలు పెంతుకొస్తున్నాను కదా, 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులు ఉంచడంతో పరిశుద్ధాత్మ అనుగ్రహింపని సీమోను చూచాడు. వారు పరిశుద్ధాత్మ పొందారంట వాళ్ళు పేతురు గారి చేతులు ఉంచిన వెంటనే. ఏమంటే కొర్నేలి గారి ఇంట్లో 10వ అధ్యాయంలో 44వ వచనంలో, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 44, కొర్నేలి గారి ఇంట్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే 44వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడారని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనులు సైతము కుమ్మరించబడ్డాడు చూచి విభ్రాంతులందరి ఏలని వారి భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి ఘనపరిచిరి. దేవునికి స్తోత్రం. కలిగిన బాప్తిసం లేకుండానే పరిశుద్ధాత్మ పొందేరాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఇంకా మీరు బాప్తిసం పొందండి అర్జెంటుగా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలోని చిన్న పిల్లల్లో కూడా నివసిస్తాడని వాళ్ళు కూడా భాషలు మాట్లాడతారు. బాప్తిసం పొందితేనే వస్తుందని అనుకోకండి. బాప్తిసం లేనప్పుడు కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడిన వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో ఉదయకాలం అందరూ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుదురుగాక. ఆలయంలో ఉన్న వాళ్ళందరి మీద ఆయన ఆత్మ ఆ యెరూషలేమును కుమ్మరించబడినట్లు ఈ ఆలయంలో ఉన్న వాళ్ళందరి మీద కుమ్మరించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కేవలం భాషలు మాట్లాడటమే కాదండి, చాలా అద్భుతాలు కూడా జరుగుతాయి. విలియం సీమూర్ గారు అని 1906వ సంవత్సరం మార్చి నెలలో బ్యాప్టిస్ట్ మిషనరీ అయిన బ్యాప్టిస్టుడు ఆయన్ని లాస్ ఏంజిల్స్లో వాకింగ్ చెప్తాక రమ్మంటే అమ్మ వినాలి, సరిగ్గా ప్రసంగం చేయలేదని పెద్దలు బయటికి వెళ్ళిపోమన్నారండి. 3 వారాలు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడండి. ఆయన గదిలోకి వెళ్ళిపోయి, ప్రభా నాకు వాకింగ్ చెప్పడానికి నీ శక్తి కావాలి, నీ ఆత్మ కావాలి, ఆత్మతో నడిపించి అని 10 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే విలియం సీమూర్ గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. బ్రౌనీ బ్రే అనేటువంటి వీధిలో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపడ్డాడు. ఆయన భార్య పరిశుద్ధాత్మ, వాళ్ళ భార్యకి పియోనా వాయించడం రాదట. ఎప్పటికా పియోనా లాస్ ఏంజల్స్లో అజూజా స్ట్రీట్లో ఉందండి, అడ్రస్ కూడా ఇస్తున్నారు. ఆ పియోనా ఆవిడికి రాకుండానే వాయించేసిందండి పరిశుద్ధాత్మతో. ఇది ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదండి. అజూజా స్ట్రీట్లో 3 సంవత్సరాలు పరిశుద్ధాత్మ నింపుదల జరిగితేనంత కంటిన్యూస్. ఎవడో ఆరాధన నడిపించట్లేదంట అక్కడ, ఏ పాస్టర్ గారు లేరటండి అక్కడ. ఆదిలంటే 19వ శతాబ్దంలో. ఇక అందరూ ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడం, అక్కడ ఆత్మకార్యం చూడడం, దేవుని ఆత్మతో నింపడం. 2 చేతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మీ మీదకి రావాలంటే, మీరు దేవుని శక్తి పొందుకుంటారనే వాగ్దానం నిలబడాలంటే మీరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. విలియం సీమూర్ గారు ప్రార్థన చేశాడు, ఆత్మతో నింపబడ్డాడు ఆయన. ఏం జరుగుతుందో అసలు ఆత్మ అంటున్నారు ఏంటంటే, రోగులు స్వస్థపరచబడ్డారు పరిశుద్ధాత్మ కార్యం. భాషలు మాట్లాడతారన్నాను కదా, ఇది ఏంటో ఎంత అసలు ఏంటని ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక యూదుడు వెళ్ళాడటండి. యూదుడు వెళ్తే ఒక 10 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయి, అతను అరబిక్ భాష కదా, యూదులు ఆ ఇబ్రూ భాష మాట్లాడతారు కదా, ఆ భాషలో ఇంగ్లీష్ ఆవిడ, నువ్వు పలానా వ్యక్తివి, పలానా ఊరి నుంచి వచ్చావు, నువ్వేం చేద్దామో చూడటానికి వచ్చావని మాట చెప్పేసిందంట. స్టన్ అయిపోయాడంట ఆయన. ఆ భాషలో చెప్పిందంట. అమ్మో ఇక్కడ దేవుని ఆత్మ ఉందని చెప్పేసి ఆయన కూడా పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ పొందుకుని ఆ ఊరు పట్టుబడి. లాస్ ఏంజిల్స్లో జపనీస్ ఉంటారండి, జర్మనీస్ ఉంటారు, అన్ని దేశాలు ఉంటారు. అన్ని దేశాలకి వెళ్ళిపోయింది అది. ఇంచుమించు 3 సంవత్సరాల్లో 600 మిలియన్స్, 1 మిలియన్ 10 లక్షలు
600 మిలియన్లకి ఈ పరిశుద్ధాత్మ ప్రభావం అది ఇండియా కూడా వచ్చింది, కోనసీమ కూడా వచ్చింది. ఆదిలో భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ చేసే కార్యాలేంటి? కేవలం భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్ట, లేకపోతే రానట్ట? అంటే భాషలు అందరికి రావు, అయినంత మాత్రం పరిశుద్ధాత్మ లేనట్ట? నో, భాషలు మాట్లాడలేదు కాబట్టి నేను పరిశుద్ధాత్మ లేదని అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు జరిగే కార్యం ఏంటి? పాపాలు ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, వారు దేవుని బిడ్డలుగా మారుతారు. అది కూడా పరిశుద్ధాత్మ కార్యం. 3,000 మంది బాప్తిసం పొందారు కానీ భాషలు మాట్లాడారని లేదు అక్కడ. 120 మంది మాట్లాడారు కానీ 3,000 మంది మారారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళు బాప్తిసాలు పొందారు, దేవుని దగ్గరికి చేరారు. కేవలం భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు మనం ఒక ముద్ర వేసేసుకుని అలాగ బైబిల్ ఏం చెప్పట్లేదు. అందరూ భాషలు మాట్లాడరండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలేంటి అది చెప్పాలి, మీకు తెలియాలి. అది తెలియకపోతే మీకు బైబిల్ అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో చూడండి. అపొస్తలుల పరిశుద్ధాత్మ దేవుని కార్యాల్లో మీకు చూపించే ఆ మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు, పరిశుద్ధాత్మ తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడు. మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుని మీదకి వచ్చినప్పుడు యేసే దేవుడు, యేసే ప్రభు అని చెప్తారు. నమ్మిన దేవుని స్తోత్రం. 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధముగానే ప్రభువు ఒక్కడే. 6వ వచనం, నానా విధములైన కార్యములు అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నదమ్మా. అందరి సంఘం కొరకు దేవుడు ఆత్మ ప్రత్యక్షత మీ అందరికి దేవుడు దయచేయను గాక. ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆత్మ ప్రత్యక్ష వచ్చినప్పుడు చూడండి అక్కడ, ఏలనగా ఒక ఆత్మ మూలంగా వాక్యం బోధించడం. నేను వాక్యం మాట్లాడుతున్నానంటే మాట్లాడేవాడు నేను కాదు, నాలో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ఏదో సిద్ధపడతాను, ఏదో కాగితం రాసుకొస్తాను, ఏవో ధ్యానం చేస్తూ ఉంటాను, కానీ మాట్లాడేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. నమ్ములు ఆమేనందురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక. రెండవది ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యం. జ్ఞానంగా ఒకడు మర్మాలు చెప్పి డిబేట్ చేస్తున్నారు చూడండి, మన ప్రవీణ్ పగడాల్ గారు అంటాడు, వాళ్ళకి ఆత్మ జ్ఞానవాక్యం ఉంది వాళ్ళకి. మరికొంతమందికి, అందరికీ కాదు, మరి ఒకరికి ఆత్మలో విశ్వాసం. మీరు బాగా విశ్వాసులు, మన వర్షం వచ్చిన అందులో ఉండిపోయారు, దేవుడు తగ్గిస్తాడని విశ్వాసం. ఈ రాత్రి మీ విశ్వాసం దేవుడు మీతో మాట్లాడతాడని, ఈ రాత్రి దేవుడు అగ్ని మండిస్తాడని. కొంతమంది ప్రాణాలు పోయినా, పరిశుద్ధాత్మ అంటే కేవలం విశ్వాసం మూలంగా దేవుడిని నమ్మి ప్రాణాలు కూడా పెట్టేశారండి. అపొస్తలుడైన పౌలు ప్రాణాలకు తెగించి చచ్చిపోయాడు కదా ఆయన విశ్వాసం. పేతురు గారు వాళ్ళు పరిశుద్ధాత్మతోనే నింపడ్డారు, కానీ ఆయన తల క్రిందులుగా సిలివేశారు. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఉన్నారు కనుక ఆ విశ్వాసాన్ని వాళ్ళు మా వేసే దేవుడు మీరు చంపినా సరే అన్నారు. బ్లాండినాన్ని చంపేశారని చాలా కాలం చెప్పాను కదా మీకు. ఆ బ్లాండిన అమ్మాయి అలా నిలబడే కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉండి చంపినా సరే యేసు ప్రభువుని మాత్రం వదలనన్నది ఆవిడ. దేవునికి స్తోత్రం. కొంతమందికి విశ్వాసం ఆత్మ వల్లనే, మరి కొంతమందికి స్వస్థపరిచేవరం, స్వస్థత. కొంతమంది స్వస్థతలు చేస్తారు, కొంతమందికి వివేచన, కొంతమందికి ప్రవచన వరం అండి, కొంతమందికి అద్భుత కార్యాలు చేయ శక్తి, కొంతమంది అద్భుతాలు చేస్తారు. మీకు అద్భుతం అంటే చెప్తానేనండి, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది అద్భుత కార్యాలు. ఎలాంటి అద్భుతాలు అంటే, మొన్న సోమవారం నేను అద్భుతాల గురించి ప్రసంగం చేస్తున్నాను కదా, అక్కడ కూడా లైవ్ చూస్తున్నాను మీరు. నేను అద్భుతాల గురించి ప్రసంగం చేస్తున్నానండి. అద్భుతం గురించి ఎప్పుడైతే ప్రసంగం చేస్తున్నానో, అద్భుతాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? వర్షం రావడం మొదలైంది. వర్షం వస్తుంది, అద్భుతం. ఎక్కడ వాన వచ్చి ఛాయ ఏం లేదు, ఎలా ఉంది? అద్భుతాల గురించి మాట్లాడుతుంటే వాన వస్తుంది. ఇంకా నేను మొదలెట్టానండి, దేవా నీ కార్యము జరిగించని మంచి ఆత్మతో మాట్లాడాను. 5 మినిట్స్లో వర్షం ఆగిపోయింది, ఎవ్వరు కదలేదు. ఆఖరిని వాళ్ళు అద్భుతం చూడగలిగిపోయింది, దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్నంలో ఒక్కొక్కసారి దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేస్తుంటే కడుపులో మంట తగ్గించేస్తాడు, ప్రార్థన చేస్తుంటే కంతులు కరిగిపోవచ్చు. అద్భుతాలు చేయడండి, అద్భుతాలు చేయడండి. మా అమ్మగారికి ప్రార్థన చేస్తుంటుంటే
ఆ కంటి లేకుండా ఆపరేషన్ బెడ్ మీదకి వెళ్ళిన ఇంటికి తీసుకొచ్చేసారు కదండి. అద్భుతం కదా అది. అక్కర్లేదు అసలు ఏం లేదని చెప్పారు. ఆపరేషన్ చెయ్యాలి లేకపోతే నీకు మందులు రాయనని చెప్పిన మనిషే ఆపరేషన్ అక్కర్లేదని చెప్పాడంటే ఏం చెప్పాలి మనం? అద్భుతం కదా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని నమ్మిన వాళ్ళకి అద్భుతాలు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని వల్ల దర్శనాలు, ఏమండో కొంతమంది దర్శనాలు చూశారు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ఉద్యమం, మన వ్యాలంటీ ఉద్యమంలో ఒక భాగం. ఉద్యమం వచ్చినప్పుడు అంటే కొంతమంది రిపెంటెన్స్ సంఘంలో చేర్చబడతారు, వేల మంది. ఇలా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉన్నప్పుడు ఈ సంఘము విస్తరించబడి అనేకమైన ఆత్మలతో నింపబడాలి. ఈ ప్రాంగణం అంతా నిండిపోవును గాక. నేను చెప్తున్నాను కదా 6 లక్షల మంది అని. ఎంత గొప్ప కార్యం. 600 మిలియన్, 6 లక్షలు కదా, 600 మిలియన్, 60 కోట్లు ఇంచుమించు అనమాట. అంతమందికి స్వార్థ వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగితే అది ఎవరు ఆపలేరు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చేస్తే నువ్వు సిగ్గుపడవు, పిలికితనం ఎవడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ పాత బిడియాల పాత సిగ్గంతా పోయి దేవుని ఆత్మలో ఆనందం, అభిషేకం కావాలి. నువ్వు ఓ దేవా నన్ను రివైవ్ చేయి, నన్ను అభిషేకించిన దర్శనం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరగడానికి డేనియల్ బర్గ్, గొన్నల్ వింగ్ అనేటువంటి 2 యవనస్తులతో స్వీడన్ వాళ్ళు అండి. వాళ్ళు స్వీడన్, నార్వే దగ్గర ఉన్న ఆ స్వీడన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి దేవుడు చెప్పాడు. ఏమని? స్వీడన్ మిషనరీన వాళ్ళ పేర్లు ఏం పేరు? డేనియల్ బర్గ్, గొన్నల్ వింగ్ అనేటువంటి. దేవుడు అన్నాడంట, మీరు పారా వెళ్ళాలంట. పారా ఎక్కడుంది? బ్రెజిల్లో ఉందండి. బ్రెజిల్ వెళ్ళాలంటే న్యూయార్క్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ మీద వెళ్ళి అక్కడి నుంచి పడవ మీద ఎప్పుడు వెళ్ళి, విమానాలు లేవు. అమ్మ ఎందరూ వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి అనుకూలమైన వాతావరణం నీకు ఉండాలి అక్కడ, లేకపోతే ఆత్మ నీ మీదకి రాదండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు రావాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రభువా నా మీదకి నీ ఆత్మ కుమ్మరించయ్యా. డేనియల్ బర్గ్, వినాలమ్మా, డేనియల్ బర్గ్, గొన్నల్ వింగ్ అనేటువంటి ఆయనకి స్వీడన్లో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్పండి బ్రెజిల్లో ఉంది పారా వెళ్ళమన్నాడు. వాళ్ళ దగ్గర $70 ఉన్నాయంటండి. ఎన్ని డాలర్లమ్మా? $70 పట్టుకుని బయలుదేరి ప్రయాణం సిద్ధపడుతుంటే దేవుడు అన్నాడంట, ఈ $70 కానుక కింద ఇచ్చేయనన్నా చర్చిలు ఇచ్చేయమన్నాడు. ఇదేంటి ప్రభావ, ప్రయాణమే వెళ్తున్నాం కదా, ఈ $70 ఇచ్చేయమన్నా అనేవి అనలేదు. $70 కానుక ఇచ్చేశారు. ట్రైన్ ఎక్కారట. ఎక్కడ? మన మెక్సికో నుంచి మరి ట్రైన్ ఎక్కారు వాళ్ళు. న్యూయార్క్ ట్రైన్ ఎక్కారు. చికాగో ప్రాంతం నుంచి న్యూయార్క్ ట్రైన్, మెక్సికో చికాగో న్యూయార్క్ ట్రైన్ ఎక్కితే కొంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు లేవు కదా, టికెట్ కలెక్టర్ వచ్చి బయటికి గెంటేసాడు. ఆ చికాగో ప్రాంతం దగ్గర ఓహయా అనే ప్రాంతంలో ఎక్కడో బయటికి గెంటేశారు. ప్లాట్ఫామ్ మీద కింద గెంటేస్తే వచ్చేసి వాళ్ళు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా మరి మన దగ్గర డబ్బులు లేవు, $70 ఉంటే మేము వెళ్ళిపోదాం కదా, మరి డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆ చీకట్లో మిడ్నైట్లో దించేశారు. వాళ్ళు ప్లాట్ఫామ్లో ఎవరు లేని స్థలంలో రైలు పట్టాల కిందకి పెట్టేస్తే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ప్రభా అని ప్రార్థన చేసుకున్నంటే ఎవరో ఒక ఆయన డేనియల్ బర్గ్, గొన్నల్ వింగ్ ఇలా రండి అని పేరు పెట్టి పిలిచాడట. ఆ ఊళ్ళో చీకట్లో ఆ మేడ గదిలో నుంచి ఎవరు గబగబా వీళ్ళిద్దరూ ఎవరు పిలుస్తున్నారని వెళ్తే వాడిని పిలిచి ఆ మిడ్నైట్లో వాళ్ళకి ఆకేసి భోజనం పెట్టాడట. భోజనం పెట్టి కొంత కానుక ఇచ్చాడు. దేవుడు మంచోడు అని ప్రార్థన చేసుకున్నారు కదా వాళ్ళు. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఇనిషియేటివ్ తీసుకుంటే అద్భుత కార్యాలు వస్తాయి. మళ్ళీ వచ్చేసారు, రైలు ఎక్కేసి న్యూయార్క్ వచ్చారండి. న్యూయార్క్ వచ్చి ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి పడవ ఎక్కడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. వాడెక్కాలి, పారా వెళ్ళాలి. పారాలంటే అమెజాన్ అడవులు అనమాట. అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. ఆ అమెజాన్ అడవులకి వెళ్ళాలి కాబట్టి అక్కడ ప్రార్థన చేసుకున్నారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ అన్నాడు, దేవుడు ఇప్పుడు రాత్రి మీకు కవర్ ఇమ్మన్నాడు అనే కవరు దేవుడు ఇమ్మని చెప్తున్నాడు. కవర్ ఇచ్చారంటాడు. వాళ్ళ కవర్ తీసి చూస్తే సరిగ్గా $70 ఉన్నాయండి అందులో. చప్పలు కొట్టి దేవుని సోదరం చెప్పారన్నా. ఎక్కడ ఎంత ఇచ్చేసారో అంత దేవుడు ఇచ్చేసాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ $70 పట్టుకుని దేవహాను పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడని చెప్పి ఇప్పుడు రేవులోకి వెళ్ళారు. వాడల రేవులోకి వెళ్ళి పారా వెళ్ళే వాడ కోసం, ఆ బ్రెజిల్ దేశం వెళ్ళాలి కాబట్టి పారా వెళ్ళే వాడ కోసం ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అంటే చెప్తున్నాను మీకు.
ఆ పార వెళ్ళే వాడ కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే వాళ్ళు అన్నారు, తెల్లవారుజామున పార వెళ్ళి వాడలన్నీ వెళ్ళిపోయాయి, ఇంకొక వాడ కూడా లేదు. 3 నెలల తర్వాత మళ్ళీ పార వెళ్తాయి. ఎన్ని నెలల తర్వాత? 3 నెలల వరకు ఇంక వాడలు లేవు. ఇదేంటి, దేవుడేమో వెళ్ళమని చెప్పాడు, ఈవేళ, రేపు కాదు ఎల్లుండి కాదు, ఈవేళ మీరు వాడెక్కుతారని చెప్పాడు, మనకు డబ్బులు ఇచ్చాడు దేవుడు, ఇదేంటని ఆ వాడల రేవులోనే వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. డేనియల్ బర్గ్ గొన్నల్ వింగ్ అనేవాళ్ళు ప్రార్థన చేస్తుంటే, ప్రభువా అయ్యా నువ్వు ఆత్మతో నింపి మాకు నడిపించంటే 1 గంట పోయి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంట. ఏంటంటే, ఇప్పుడే డార్క్లో ఉన్నటువంటి ఒక వాడ రిపేర్ అయిపోయింది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వస్తున్నది, అంటే ఇంగ్లాండ్ నుంచి వస్తున్న వాడ రిపేర్ అయిపోయి అది ఎక్కడికి వెళ్తుందంటే ఇండియా వెళ్ళట్లేదు, జపాన్ వెళ్ళట్లేదు, శ్రీలంక వెళ్ళట్లేదు, పారా మాత్రమే వెళుతుంది అని ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంట. మీరు చప్పట్లు కొడతలేదు, మీరు హల్లెలూయా అంటలేదు. దేవునికి స్తోత్రం. అలాగ అన్నయ్యనే దేవుని ఆత్మ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అండి, వాళ్ళు బ్రెజిల్ వెళ్ళారట. బ్రెజిల్లో ఉంటుంది ఆ పారా అనేది. ఆ పారా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎమాజిన్ అడవుల్లో తిరిగితే పైతాన్ ఉంటుంది కదా, పైతాన్ వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని కుమ్మరించినప్పుడు అది ఆగిపోయిందట, పడిపోయిందట. ఇంకొక అతను ఎన్నో అద్భుత కార్యాలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరుగుతున్నప్పుడు పారా వెళ్ళినప్పుడు జరిగిందంటే అసెంబ్లీ డీడ్స్ అనేటువంటి కొన్ని వేల సంఘాలు, కొన్ని లక్షల సంఘాలు, అసలు బ్రెజిల్లో కొన్ని లక్షల సంఘాలు ఏర్పడ్డాయట. ఆత్మల రక్షణ ఏమంటుంది, ఎమాజిన్ అడవుల్లో దేవుని కార్యాలు జరగటం, కొన్ని లక్షల మంది ప్రభు నమ్మకం. ఒక స్టేట్ పేరే ఎమాజిన్ అడవుల్లో, ఒక స్టేట్ పేరే పరిశుద్ధాత్మ స్టేట్ అంట. మీకు తెలుసా, ఇప్పటికీ చరిత్ర అది ఇప్పటికే ఉంది. స్పిరిట్ సంత్రస్ అంటారు వాళ్ళ భాషలో, పరిశుద్ధాత్మ స్పిరిట్ సంత్రస్. ఎమాజిన్ అడవులో ఒక స్టేట్ పేరు పరిశుద్ధాత్మ దేవుడట. ఎంత గొప్ప కార్యాలు! ఎందుకు ఇక్కడ జరగట్లేదు ఆ కార్యాలు? ఎందుకు పరిశుద్ధాత్మ నింపుదల పొందలేదు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి నీకు తెలియదా? చర్చికి వెళ్ళి రావటం నామినల్ క్రిస్టియన్. నో పరిశుద్ధాత్మను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాడి పాలు ఎందుకు కదిలించబడకూడదు? మార్పు చెందాలి. అద్భుత కార్యాలు జరగాలంటే దేవా రివైవల్ చెయ్యి, ఆయన అగ్ని మంటి చెయ్యి అని అడగాలి కదా. చార్లెస్ ఫిన్నీ అనే ఒక ఆయన, అతను మెసిడోనియాలో అక్కడ ఉండేటువంటి ఆయన 29 సంవత్సరాల వరకు యేసుప్రభుని నమ్ముకలే తెలియదు ఆయనకి, చార్లెస్ ఫిన్నీకి. న్యాయశాస్త్రం మీద చదవడానికి ఈయన అమెరికా వెళ్ళాడు అనమాట. న్యాయశాస్త్రమే చదవడానికి అమెరికా వెళ్తే అక్కడ న్యాయవాదులు డిస్కస్ చేసుకుంటూ బైబిల్లో న్యాయం చాలా గొప్పగా ఉంటుంది, ధర్మశాస్త్రం ఉందో చాలా బాగుంటుంది అంటే దానికోసం బైబిల్ తీసి చదవడం మొదలెట్టాడు. బైబిల్ తీస్తే ధర్మశాస్త్రము, గ్రంథాలు, విధులు కనపడుతుంటే ఇది మార్పు వచ్చి పాపాలు ఒప్పుకోవాలని ఆత్మ వచ్చేస్తుందంట ఆయనకి. ఎవరైనా చూస్తారేమో, ఒప్పుకుంటే అలాగే చూసి మళ్ళీ ఒప్పుకునేవాడు కాదంట. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో పాపాలు ఒప్పుకుంటే అనుకునేవాడు అంట. ఆ పక్క వెళ్ళిపోయాడంట, అడవులోకి వెళ్ళిపోయి అక్కడ ఒప్పుకుందాం, ఎమాజిన్ అడవులో పక్క అడవులోకి వెళ్ళిపోదాం అని, ఆ పక్క అడవుల్లో ఒప్పుకుందామని అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఒప్పుకునేవాడు కాదంట. అంటే అహం అడ్డు వచ్చేసేది, ఎవరన్నా ఏమన్నా గమ్ముని తెలిసిపోతాను. ఇంకా ప్రభు గ్రహించాడండి, బైబిల్ చదువు గట్టిగా చదువుకుని గ్రహించాడు, నాలో గర్వం అడ్డు వస్తుంది, అహం అడ్డు వస్తుంది అని ఒప్పుకోట. కానీ అతను పాపాలన్నీ ఒప్పుకోవడం మొదలు పెట్టాడట, గట్టిగా అరవడం మొదలు పెట్టాడట. ఎప్పుడైతే అతను చార్లెస్ ఫిన్నీ పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టాడో, చార్లెస్ ఫిన్నీ గారి యొక్క వస్తున్నాడంటే, ఆయన వాక్యం చెప్తున్నాడంటే ప్రజలు దొర్లి తమ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి బాప్తిసాలు పొందేవారంటే అది చార్లెస్ ఫిన్నీ గారి యొక్క అభిషేకం, ఆయనలో ఉన్న ఆత్మాభిషేకం. ఇప్పుడు చార్లెస్ ఫిన్నీ గారి గురించి ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన న్యూయార్క్లో ఒక సినిమా హాల్లో మీటింగ్ పెట్టాడట. సినిమా హాల్లో మీటింగ్ పెడితే 600 మంది అంతమంది అటెండ్ అయ్యారట. ఇంచుమించు 6 సంవత్సరాల పాటు మొత్తం బార్లు మూసేశారటండి న్యూయార్క్లో. తాగుడు షాపు, మందుల షాపు, ఏమంటారు, బ్రాందీ షాపులు మూసేశారట, ప్యాకెట్ షాపులు మూసేశారట, క్లబ్బులు మూసేశారట. ఇంకా 6-7 సంవత్సరాల పాటు ఇంకా ఊళ్ళో న్యూయార్క్లో ఇంకేమీ క్లోజ్డ్ అంటమ్మా. అంత పరిశుద్ధాత్మ కార్యం జరిగిందట. దేవా ఆత్మకార్యం ఇక్కడ జరిగితే అన్ని మూసిపోయి మన మగోళ్ళందరూ మారిపోయి ఇక్కడ దొర్లి ఏడాలా. అందుకే ఈ కోట ఏర్పాటు చేస్తాను నేను. దేవునికి స్తోత్రం. తీసుకురండి, రాత్రి అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు, అద్భుతాలు మార్చేవాడు ఆయన. ఇంకొక మాట ఆయన గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఆయన ఇలా వెళ్తుంటే ఒక ఫ్యాక్టరీ
కొన్ని వేల మంది ఉంటారు కదా ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాడట, ఏం ప్రసంగం కూడా చేయలేదట ఆయన. వెళ్తుండగానే వాళ్ళ మీద కల తాకుడు వచ్చి పాపాలు ఒప్పేసుకున్నారట. తాకిడి ఆయన ఏం ప్రసంగం కూడా చేయలేదట. ఆయన అలా వస్తుంటే అలాగా వేవ్ అలా తగిలేసిదట. ఎందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపుదల? ఇది ఏదో పెంతుకొస్తాళ్ళు, ఇది ఎవరో వాళ్ళు ఎలా గలిబిలి అనుకుంటున్నారు. కానీ దేవా, పరిశుద్ధాత్మ అంటే కేవలం భాషలు మాట్లాడి గొంతులేయడం కాదండి. అద్భుత కార్యాలు జరుగుతాయి, దర్శనాలు వస్తుంటాయి, పాపాలు ఒప్పుకుంటారు, మారు మనసు పొందుతారు, దేవుని బిడ్డలుగా మారుతారు, అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తారు. అది పరిశుద్ధాత్మ నింపుదలంటే. అద్భుత కార్యాలు దేవుడు జరుగుతారు. రైన్హార్డ్ బోంకే అనేటువంటి ఆయన ఇండియా దేశానికి రానివ్వలేదండి. ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటంటే, మరలా దేవుడు ఒక ఉద్యమం వచ్చేది, కొంతకాలం ఉండేది, ఆగిపోయేది. ఇప్పుడు అజోజా స్ట్రీట్ అన్నాను కదా మీకు, ఆ ఉద్యమం నుంచే ప్రవచన దేవుని సంఘం వచ్చింది. 1905లో 1903 సంవత్సరం స్టార్ట్ అయింది. 1905లో చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ టామ్లిన్సన్ గారు దీన్ని ఫౌండర్. అక్కడ పరిశుద్ధాత్మ పొందాడు 1905లో. 100 సంవత్సరాలు దాటిపోయింది ఈ సంఘానికి. వినండి. ఆయన అది 15-20 సంవత్సరాలు నడిచింది ఆ ఉద్యమం, చల్లారిపోయింది. ఇప్పుడు రైన్హార్డ్ బోంకే గారు చెప్పింది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒక ఉద్యమం వస్తుంది, అది కడవర కాలంలో, ఎప్పుడమ్మా అంచె దినంలో వస్తుంది. ఆ ఉద్యమం వచ్చినప్పుడు షెకెనా మేఘం వచ్చి 2 అంతలు వస్తుంది. అది ఇంకా ఆగదు. యేసు ప్రభు వచ్చే వరకు ఎంతమంది ప్రాసిక్యూషన్ అంటే శ్రమలు పెట్టినా ఏం పెట్టినా దేవుని కార్యాలు జరుగుతుంది, అది ఇంకా ఆగదు. అలాంటి ఉద్యమం ఒకటి రాబోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇండియాలో నుంచి వస్తుందని చెప్పాడట. దేవునికి స్తోత్రం. ఆ ఇండియాలో వస్తుందని ఆ కడవరి ఉద్యమం, ఆ కడవరి ఆత్మ అభిషేకం. దేవా నన్ను నింపు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు. పరిశుద్ధాత్మ అభిషేకం బాప్తీసం పొందినప్పుడు దేవుడు మనల్ని ఆత్మతో నింపితేనే మనం పరిశుద్ధ బాప్తీసం పొందుతాం. రెండోది నింపుదల అంటే వాళ్ళు నింపబడ్డారు, దపదపాలుగా నింపబడ్డారు. ఎప్పుడైతే నింపబడ్డారో దేవుని కార్యాలు జరిగాయి. మీరు ఒక్క మాట చూడండి, ముగింపులోకి వచ్చేస్తే నా టైం కూడా అయిపోయింది కదా. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. బైబిల్లో ఉన్నవాళ్ళు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనం బైబిల్ ఉన్నవాళ్ళు తెరవండి. పరిశుద్ధాత్మతో నిండిన వారై, చప్పుడు కూడా దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు పొందారు? పేతురు గారు ఎప్పుడు పొందారు? పెంతెకొస్తు అనే పండుగ. దాన్ని ఎక్కడ ఏమయ్యాడమ్మా? నింపబడ్డారు. ఫిల్లింగ్. నింపబడటం అనేది కంటిన్యూస్ గా జరగాలి. నింపబడ్డారు. మరలా ప్రార్థన చేసుకున్నారంటే వాడు 31వ వచనం 4వ అధ్యాయం 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కనిపించిన వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అమ్మా, నింపబడటం అనేది దేవుడు ఆత్మచేత నింపమని అడగాలి. పరిశుద్ధాత్మ చేత నింపమని అడగాలి. నింపబడాలి. ఎప్పుడో నింపబడటం కాదు, ఇప్పుడు నింపబడ్డావా లేదా అది కావాలి ముఖ్యం. ఇప్పుడు చల్లారిపోయావా, ఆరిపోయావా, ఎందుకు పెంతెకొస్తు పండుగ? నెంబర్ 1 నా మాటను ముగించేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? పరిశుద్ధాత్మ పొందారా? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా? పొందకపోతే నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలని అడగండి. రెండవది, పొందాము అన్నవాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? పేతురు గారు పొందారు కదా, నింపబడ్డాడు. నింపబడినప్పుడు కుంటోడు లేచి కూర్చున్నాడు. నింపబడినప్పుడు ధైర్యంగా వాక్యము బోధించారు. నింపబడినప్పుడు ప్రాణాలకు తెగించి వాళ్ళు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చారు. మీరు నింపబడ్డారా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒక్కరోజు కాదు, నింపబడి ఎంతకాలం అయింది? పరిశుద్ధాత్మ నింపబడి ఎంతకాలం అయింది? ఇది మరలా నింపమని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుని కొరకే ప్రార్థన చేద్దాం. తల వంచండి. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవా, నన్ను ఆత్మతో నింపినాయన. ఎక్కడో చార్లీస్ పెర్హం గారట, ఎక్కడో చార్లీస్ పిన్ని అట, ఎక్కడో విలియం సీమోర్ గారట, ఎక్కడో పండిట్ రమాబాయ్ అట, ఎక్కడో జాన్ క్లౌదర్ గారట, ఎక్కడో రోదరంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆయన ఎవరు? హైర్ గారు అండి. ఒంగోలు వచ్చాడు ఆయన. నెల్లూరు వాడలో ఒంగోలు వచ్చి ఎంత సేవ చేశాడండి. స్టేషన్ మూసేసారు. స్టోక్స్ దొరగారు స్టేషన్ మూసేయమని చెప్పాడట. ఆ గురజాడ పోలీస్ స్టేషన్ మూసేయమన్నారట. ఎందుకో తెలుసా? అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. స్టేషన్లు మూయబడ్డాయి, అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు నన్ను ఆత్మతో నింపున ఆయన, నాలోని ఆత్మ దిగిరమ్మాయా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అందరి మీద కుమ్మరించబడిన దినం ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన దినము. ఇది పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినము. సంఘం ఏర్పడిన దినము. దేవుని ఆత్మ కార్యాలు జరిగిన దినము. ఆత్మ కార్యాలంటే రోగులు
స్వస్థపడ్డారు, దర్శనాలు చూశారు, దేవుని యొక్క సన్నిధి పొందారు. కొందరు భాషలు మాట్లాడారు, కొందరు ప్రవచనాలు పలికారు. ప్రవచన వరం అయితే సంఘానికి ఎంత బాగుంటుందండి. జరగబోయే విషయాల గురించి ప్రవచనాలు పలికారు. దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఆ మొదటి పని అల్లాడిందో తొలి పని అల్లాడించాలంట. ఆత్మ మన మీద అల్లాడుచున్నది, నీళ్ళ మీద అల్లాడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపయ్యా అడగాలి, నింపమని అడగాలి. ప్రతి వారు ప్రార్థన చేయాలి, నింపమని అడగాలి. ఎవరు సిద్ధపడతారో, ఎవరు కన్నీళ్లు కారుస్తారో, ఎవరు అడుగుతారో, అడుగు వారందరికీ ఎంతో నిత్యముగా ఆయన ఆత్మ కుమ్మరిస్తారని వాగ్దానం చేసిన దేవుడు. చాలా మంది అడగట్లేదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడికి పరలోకం లేదు, ఆత్మ లేనివాడు నరకమే. పరిశుద్ధాత్మతో నింపయ్యా. ఇది ఒకరోజు జరిగేది కాదు. పశ్చాత్తాపంతో నింపమని అడగాలి ప్రభుని. రెండు చేతులు ఎత్తి ఓ ప్రభుని అడుగుదాం. ఓ నింపు నాయనా, నన్ను మండించయ్యా అయ్యా. Thank you, Father. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఆత్మదేవుడిగా మా మధ్యలో సంచారించుచున్నందుకే వందనాలు. ఇది ఒక పూట, ఒక గడియ జరిగేది కాదు. నిరంతరం నీ ఆత్మలో ప్రవహింపచ్చు. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ఆత్మతో నింపండి. ఎత్తుబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. పెంతెకొస్తనే పండుగ దినమున ఎందరు పరిశుద్ధాత్మతో నింపబడి ఓ గొప్ప ఉజ్జీవ జ్వాల ప్రపంచానికి వ్యాపించిందో, ఈ కడవరి దినాన్ని ఆ పరిశుద్ధాత్మ ఉజ్జీవ జ్వాల రేగి అనేకులు మార్చబడేటట్లు సహాయం చేయండి. పశ్చాత్తాపం జరిగించండి. పరిశుద్ధాత్మ నింపుదల ఇవ్వండి. ఎత్తుబడిన వాక్యం ఫలింపచేయండి. సాతానికి లయపరచండి. మారు మనసు, బాప్తిస్మం, స్వస్థత కార్యం, అద్భుత కార్యం జరిగించమని వాక్యం వింటున్న వారిలో కార్యం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.